హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ విన్ను. ఫ్రెండ్స్, మనం ఏదైనా వీడియో చేసినట్టయితే దానికి మెయిన్గా ఎంత వీడియో చేసినా కూడా, ఎంత కంటెంట్ మనం ప్రిపేర్ చేసినా కూడా దానికి థంబ్నెయిల్ అనేది మనకు చాలా ముఖ్యం. మనకి వీడియో కంటే మనకు థంబ్నెయిల్ ఫస్ట్ అవపడుతుంది ఎవరైనా వ్యూవర్ చూసినప్పుడు. సో ఆ థంబ్నెయిల్ మనం క్రియేట్ చేయడం అంత ముఖ్యం మనకు వ్యూస్ ఎక్కువ రావాలంటే యూట్యూబ్లో. సో థంబ్నెయిల్ చేయడంలో చాలా మంది చాలా తప్పులైతే చేస్తారు. సో దానికి కూడా కొంచెం రూల్స్ పాటిస్తూ కరెక్ట్గా మనం క్రియేట్ చేస్తే మనం వండర్ఫుల్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక 5 టిప్స్ అయితే నేను చెప్తాను. ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు. సో గైస్, ఈ వీడియో మీరు 2 వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ టిప్ వచ్చేసి చాలా మంది థంబ్నెయిల్ అనేది అంటే కొత్తగా యూట్యూబ్ లోకి వస్తారు కదా, సో వాళ్ళ థంబ్నెయిల్ అనేది ఆటోమేటిక్ ఏ సైజ్ పడితే ఆ సైజ్ అయితే తీసుకుంటారు. నార్మల్ గా డైలీ థంబ్నెయిల్ క్రియేట్ చేసే వాళ్ళు తెలుసు యూట్యూబ్ సైజ్ అనేది థంబ్నెయిల్ సైజు. కాకపోతే కొంతమంది కొత్తగా వస్తారు కదా యూట్యూబ్ లోకి, వాళ్ళకే తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ చేసేటప్పుడు థంబ్నెయిల్ సైజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 1920x1080p. సో ఈ సైజ్ లో మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మన ఇమేజ్ సైజ్ అనేది ఈ సైజ్ లో మనం థంబ్నెయిల్ క్రియేట్ చేస్తే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది యూట్యూబ్ థంబ్నెయిల్ లోకి. మనం కొంచెం అటు చేసినా కూడా కరెక్ట్ ఫిట్ కాదు, థంబ్నెయిల్ అనేది మనకి క్రాప్ అయిపోతుంది. సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళైతే ఈ 1920x1080p లో మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోండి. అండ్ గైస్, మనకి సెకండ్ టిప్ వచ్చేసి చాలా మంది థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఫాంట్ సెలక్షన్ లో చాలా తప్పులైతే చేస్తారు. అన్ప్రొఫెషనల్ ఫాంట్స్ అన్ని వాడుతూ ఉంటారు. అంటే మనకి చూడడానికి కూడా కొంచెం బాగాలేని ఫాంట్స్ అయితే వాడుతూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా ఫాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది అన్న ఫాంట్ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఫాంట్ బాగాలే అనుకోండి, సో వ్యూవర్ కూడా చూసేటప్పుడు ఆ థంబ్నెయిల్ చూసేటప్పుడు అంత ప్రొఫెషనల్ కాదేమో, అంత లుక్ అయితే కొట్టదు ఆ వీడియో మీద క్లిక్ చేయాలి, థంబ్నెయిల్ మీద క్లిక్ చేయాలని. అండ్ గైస్, ఇంకా ఫాంట్ సెలక్షన్ లో ఇంకొక చేసే తప్పు ఏంటిదంటే చాలా మంది ఒక 3 లైన్స్ రాశారు అనుకోండి థంబ్నెయిల్ లో మామూలుగా టెక్స్ట్. ఆ 3 లైన్ టెక్స్ట్ సపోజ్ ఆ 3 లైన్స్ అన్నా కదా, ఆ 3 లైన్స్ డిఫరెంట్ ఫాంట్స్ అయితే వాడతారు. ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క ఫాంట్ అయితే వాడుతూ ఉంటారు. సో అది చేయకూడదు. ఎప్పుడైనా మీరు ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు నార్మల్ గా ఎప్పుడైనా కూడా ఒక ఫాంట్ లేదా 2 ఫాంట్స్ ఏ వాడాలి. అంతకంటే ఎక్కువ ఫాంట్స్ వాడినా అనుకోండి మీరు థంబ్నెయిల్ లో, అది కొంచెం చూడడానికి అయితే అంత ప్రొఫెషనల్ గా ఉండదు. అదే ఒకవేళ మీరు ఒకటే ఫాంట్ మీద మంచి ఫాంట్ మీద మీరు క్రియేట్ చేసిన అనుకోండి థంబ్నెయిల్, సో మీకు చాలా బాగుంటుంది చూడడానికి, కొంచెం ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది మీ థంబ్నెయిల్ అయితే. అండ్ గైస్, మనకి ఇంకొక టిప్ ఏంటంటే చాలా మంది థంబ్నెయిల్ క్రియేట్ చేస్తారు కదా, చేసేటప్పుడు ఇందాక టెక్స్ట్ నార్మల్ గా రాస్తారు. సో రాయడం అంటే చాలా మంది మనం నార్మల్ ఒక లైన్ అయితే రాస్తాం, అంటే జస్ట్ హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ ఇలా రాస్తాం అనుకోండి, ఇది ఓకే. ఇది కాకుండా చాలా మంది హెవీగా రాస్తూ ఉంటారు. మనకి వీడియోలో ఏముంటుందో మ్యాటర్ అంతా తెచ్చి ఆ థంబ్నెయిల్ లోనే రాస్తూ ఉంటారు. సో అలా అయితే మీరు రాయకండి. మీరు నార్మల్ గా టెక్స్ట్ ఎప్పుడైనా థంబ్నెయిల్ లో చాలా తక్కువ ఉండాలి. అండ్ మనకి పిక్చర్స్ తోటి అండ్ ఆర్ట్స్ తోటి అది మనకి అట్రాక్షన్ అయితే కొట్టాలి. మీరు టెక్స్ట్ అనేది ఎంత తక్కువ రాస్తే అంత ప్రొఫెషనల్ కొడుతుంది మీ థంబ్నెయిల్ అయితే. టెక్స్ట్ తక్కువ రాస్తూ దాని తగ్గట్టు ఒక ఇమేజ్ అనేది మీరు వాడుతూ ఉన్నట్టయితే మీకు చాలా బాగుంటుంది థంబ్నెయిల్ అనేది. సో మీరు ఎప్పుడైనా థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మెయిన్ గా అయితే గుర్తుపెట్టుకోండి, మీరు టెక్స్ట్ అయితే హెవీగా రాయకండి. అండ్ గైస్, మనకి నెక్స్ట్ టిప్, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. సో చాలా మంది ఇందాక కదా ఇమేజెస్ వాడండి మీరు మీ థంబ్నెయిల్ లో అని. సో అలా వాళ్ళ ఫోటోని కానీ అంటే వాళ్ళ ఫోటోని సైడ్ పెడుతూ ఉంటారు. సో అలా ఫోటోని కానీ లేదా వేరే ఇమేజెస్ కానీ ఒకవేళ సైడ్ పెట్టారనుకోండి, మీరు ఎప్పుడైనా ఇమేజ్ రైట్ సైడ్ లో పెట్టండి. మీరు ఇమేజ్ పెట్టాలనుకుంటే థంబ్నెయిల్ లో మనం మామూలుగా ఒకవేళ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ పెట్టాం ఇమేజ్, రైట్ సైడ్ లో టెక్స్ట్ రాస్తాం అనుకోండి, అప్పుడు రైట్ సైడ్ లో మనకి వీడియో లెంత్ ఉంటుంది కదా, అంటే వీడియో 4 minutes 5 minutes ఇలా టైమింగ్ అయితే అవపడుతుంది కదా. సో ఆ టైమింగ్ అనేది ఆ టెక్స్ట్ ని కవర్ చేస్తుంది. సో దానివల్ల మీరు రాసిన టెక్స్ట్ అంతా అవపడదు. అదే ఒకవేళ మీరు ఇమేజ్ యాడ్ చేసినట్టయితే మీరు రైట్ సైడ్ ఇమేజ్ రైట్ సైడ్ ఆ టైమింగ్ అనేది కవర్ అయిపోతుంది. అండ్ మీ టెక్స్ట్ కూడా వ్యూవర్ కి కరెక్ట్ గా అర్థమవుతుంది. సో ఇలా మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇమేజ్ థంబ్నెయిల్ రైట్ సైడ్ లో యాడ్ చేస్తారో. సో మీరు ఎప్పుడైనా టెక్స్ట్ అనేది థంబ్నెయిల్ లెఫ్ట్ సైడ్ లో రాయండి. అండ్ ఒకవేళ ఇమేజ్ యాడ్ చేసినట్టయితే మీరు థంబ్నెయిల్ రైట్ సైడ్ లో యాడ్ చేయండి. అలా అయితే మీకు కొంచెం బాగుంటుంది మీరు చూడడానికి థంబ్నెయిల్ అనేది. అండ్ గైస్, మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మంది ఫాంట్ కలర్ ని అసలు పట్టించుకోరు. ఏ కలర్ పడితే ఆ కలర్, ఏ స్ట్రోక్ పడితే ఆ స్ట్రోక్, ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ పడితే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ వాడుతుంటారు. సో మీరు అయితే వాడకండి. మెయిన్ గా మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కువగా మోస్ట్లీ వాడేవి వైట్, బ్లాక్, రెడ్, ఎల్లో, ఈ 4 కలర్స్ అయితే ఎక్కువ వాడుతుంటారు థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు. మీరు ఎప్పుడైనా ఒక థంబ్నెయిల్ లో ఒక మామూలు కలర్ ఫాంట్ కలర్ ఇస్తారు కదా, మీరు ఎక్కువ కలర్స్ ఇవ్వకండి. 1, 2 అంతకంటే ఎక్కువ అయితే కలర్స్ ఇవ్వకండి. మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు నార్మల్ గా ఒక 2 కలర్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఒక కలర్ ఏమో నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ కి, అండ్ ఇంకో కలర్ ఎందుకంటే మీరు ఏదైనా మ్యాటర్ లో ఒక పాయింట్ హైలైట్ చేయాలనుకోండి, సో ఆ హైలైట్ చేయడానికి ఇంకో కలర్ వాడండి. అలా చేస్తే మీ థంబ్నెయిల్ కి కొంచెం ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. అండ్ కలర్ లో చాలా మంది ఇంకొక చేసి తప్పేంటిదంటే, మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ డల్ కలర్ ఇచ్చారనుకోండి, అంటే థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ డల్ కలర్ ఉందనుకోండి, మీరు టెక్స్ట్ కూడా డల్ కలర్ ఇవ్వకండి. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ ఇచ్చారనుకోండి, మీ థంబ్నెయిల్ లో
టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ ఒకవేళ రెడ్ కలర్ ఇచ్చాం అనుకోండి, ఆ బ్లాక్ రెడ్ అనేది అంత మ్యాచ్ అయితే కాదు. ఒకవేళ బ్లాక్ మీద ఎల్లో ఇచ్చాం అనుకోండి మీకు అప్పుడు లుక్ బాగుంటుంది, అండ్ బ్లాక్ మీద వైట్ ఇచ్చాం అనుకోండి ఇంకా మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ లో మీరు ఒకవేళ బ్రైట్ కలర్ ఇచ్చారు అనుకోండి, మీరు అప్పుడు టెక్స్ట్ కి కొంచెం డల్ కలర్స్ ఇవ్వండి, అప్పుడు మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి స్ట్రోక్, మనకి టెక్స్ట్ కి స్ట్రోక్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రోక్ ఇవ్వడంలో చాలా మంది చాలా తప్పుడైతే చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మనకి రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ స్ట్రోక్ ఇస్తారు, అలా అయితే ఇవ్వకూడదు. సపోజ్ ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, మీ టెక్స్ట్ కలర్ రెడ్ అనుకోండి, మీ రెడ్ కలర్ టెక్స్ట్ కి మీరు ఒకవేళ వైట్ కలర్ స్ట్రోక్ ఇచ్చారు అనుకోండి మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ మీకు బ్లాక్ అయితే, సో ఇలా మీరు కొంచెం కాంబినేషన్ చూసుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడైనా కలర్ చేసేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్ ఉంటే బ్రైట్ కలర్స్ ఇవ్వండి టెక్స్ట్ కి. అదే ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండే మీకు బ్రైట్ కలర్ ఉంది అనుకోండి, మీ టెక్స్ట్ అనేది కొంచెం డల్ కలర్స్ ఇవ్వండి, అప్పుడు మీకు చూడడానికి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇలా కాకుండా మీరు ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తుండండి, ఏ కలర్ కి ఏది బాగుంటుంది, కొంచెం ప్రొఫెషనల్ గా ఏది బాగుంటుంది మీరు చూసి కలర్ అయితే ఇవ్వండి. మెయిన్ గా అయితే ఇవి. అండ్ ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ బ్రైట్ కలర్ ఉందనుకోండి, మీరు అలానే కొంచెం షాడో యాడ్ చేయండి. షాడో యాడ్ చేస్తే మీకు టెక్స్ట్ అనేది కొంచెం మొత్తం మీకు ఫ్రంట్ లోకి వచ్చేస్తుంది, అంటే మీకు ఫోకస్ లోకి వచ్చేస్తుంది. మీ టెక్స్ట్ అనేది చాలా హైలైట్ అవుతుంది వ్యూవర్స్ కి. అండ్ ఒకవేళ మీరు టెక్స్ట్ అంతా రాశారు, మీరు మెయిన్ హైలైట్ పాయింట్స్ ఉంటాయి కదా, హైలైట్ పాయింట్స్ ని ఎల్లో కలర్ రెడ్ కలర్ తోటి మీరు కొంచెం హైలైట్ చేయండి, అప్పుడు మీకు కొంచెం లుక్ అయితే బాగుంటుంది. వ్యూవర్ కొంచెం ఐ క్యాచ్ గా ఉంటుంది. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఇస్తే ఎక్కువగా అయితే ఎల్లో కలర్ వాడతారు ఐ క్యాచింగ్ కోసం మెయిన్ పాయింట్స్ ని. సో గైస్ ఇవి మనకి thumbnail క్రియేట్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన టిప్స్ అయితే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై నౌ, హావ్ ఎ నైస్ డే. జై హింద్.